ఇప్పుడు కళ్యాణము సీతారాముల వారి కళ్యాణము అయిపోయింది. ఈ కళ్యాణ సందర్భంలో సీతారామ పండుగ మనందరి పండుగ. ఈ కళ్యాణ సందర్భంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన నమ్మకం మన విశ్వాసం మనం కాపాడుతుంది. దేవుని నమ్మకుండా అందరూ మనమందరం జీవిస్తున్నాం, బతుకుతున్నాం. ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూస్తున్నాడు కాబట్టి మనం అందరం ఇట్లున్నాం అందరం కూడా. అయితే నేనైతే నిజంగా అదృష్టంగా భావిస్తా. నా టైం బాగుండి రామ్నగర్ రామ్ మందిర్కి వచ్చిన, ఈ బస్తీకి వచ్చినప్పుడు దాదాపు 45 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇదే రామాలయంలో సీతారామ కళ్యాణం రోజు 2 రోజుల ముందు నుంచే మాకుండే చాలామంది పెద్దలు ఉండేవాళ్ళు. ఇప్పుడు నారాయణ సార్, సత్తన్న కూడా ఉన్నారు, ఇంకా బసవ సార్ నుండి ఇంకా చాలామంది ఉన్నారు. యాదక్క, అంజక్క, సత్తక్క ఉన్నది ఇక్కడ. ఇంకా చాలామంది లేరు, చాలామంది చనిపోయారు. పెద్ద మనుషులు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఆ రోజులలో స్వామీజీ, ఆ రోజులలో ఈ 45 ఏళ్ళ కింద పోతే నేనైతే మా నరసింహరావు ఉన్నాడు, మేమైతే అందరము ఈ మామిడాకులు కట్టేటోళ్ళం ఆ రోజు. అంటే ఆ రోజుల్లో ఈ ఖర్చు కూడా లేదు ఇదంతా. ఇక నేను ఎమ్మెల్యే అయినా కానీ ఈ ఖర్చు అంతా పెడుతున్నా, కానీ అంతమంది ఈ ఖర్చు లేదు. ఆ రోజు భక్తులు వచ్చేవాళ్ళు, ఈరోజు భక్తులు వస్తున్నారు. కాకపోతే మనము మన దేవుడు మన పండుగ బాగా చేసుకోవాలి, నిండుగా చేసుకోవాలి, బాగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాట్లు చేపిస్తా స్వామీజీ. అంతే. ఆ రోజులో నేను ఇక్కడ జమకాలు వేసేటోళ్ళం మేమంతా. కానీ ఈరోజు ఒక పెద్దరికం, గుడి పెద్దలు, మా బస్తీ పెద్దలు అందరూ నా మీద బాధ్యత అప్ప చెప్పారు. ఈ బస్తీలో స్వామీజీ నేను ఈ రామ్నగర్కి వచ్చిన తర్వాతనే ఇదే బస్తీలో మున్సిపల్ కౌన్సిలర్గా రాముల వారి సేవ చేస్తున్నా. ఇక్కడనే బస్తీ మున్సిపల్ కౌన్సిలర్ అయినా, ఇదే బస్తీలో ఉండి నేను మున్సిపల్ చైర్మన్ అయినా, ఇదే రామ్నగర్ రామ్ మందిర్లో ఉండి 3 సార్లు ఎమ్మెల్యే అయినా. ఈ రాష్ట్రంలో రామ్నగర్ రామ్ మందిర్ సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అనేది రాష్ట్రంలో నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నా. మీ అందరి ఆశీర్వాదంతో, రాముల వారి ఆశీర్వాదంతో. ఈ రాముల వారి గుడి సేవ చేసే వాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరు బేకారుగా ఉన్న వాళ్ళంతా సేవ చేసినాం. ఇక్కడ బేకారుగా తిరిగేట వాళ్ళంతా సేవ చేసిన వాళ్ళందరూ ఏమేమో అయిపోయినాం అందరం అంతా. ఇది నిజం, ఇదైతే నిజం, ఇదైతే. కాకపోతే ఓపిక కావాలి, ఓపిక ఉండాలి. సేవ చేయాలంటే కూడా ఓపిక, నమ్మకం ఉండాలి, సమయం కోసం ఎదురు చూడాలి. ఈడ ప్రతి ఇంట్లో ఉద్యోగి. ఇది సీతారాముల ఈ మందిరము సరే, మేడము వాళ్ళ తాతలు, మేడం రాధాకృష్ణ సేటు వాళ్ళ భార్య ఉన్నది, వాళ్ళ అంతేనా. ఇక ఇక్కడ నారాయణ సార్, సత్తన్న ఉన్నారు, ఊరు పెద్ద మంది, గల్లీ పెద్ద మస్తులు. ఏదైనా కానీ దాన్ని చాలామంది అడుగుతారు, నువ్వే కళ్యాణం మీద కూర్చోవచ్చు కాదంటే, కాదు, మనం ఎంత ఖర్చు పెట్టినా గుడి కట్టించిన వాళ్ళ తాతలు ముత్తాతల వతందారులు ఉన్నారు, వాళ్ళే కూర్చోవాలని మేము వాళ్ళనే కూర్చొని పెడుతున్నాం మేడం. ఎప్పుడు కూడా ఇది ఒక సాంప్రదాయం. మేమందరం కూడా సేవకులమే, ఈ గుడికి సేవకులమే, దేవునికి సేవకులమే అందరం కూడా. సరే, ఈ రాష్ట్రంలో స్వామీజీకి సంబంధం లేదు రాజకీయాలు, కానీ నేను రాజకీయ నాయకుడిని కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి తప్పకుండా మీకు ఏమేమి పనులు కావాలో చేసి పెడతాం మీ అందరికైతే. ఎందుకంటే గవర్నమెంట్ లేకపోతే ఇవన్నీ చెప్పకుంటే నేనంతా అపోజిషన్లు ఉంటే కొట్లాడుడే కదా, వాని విని దంచుడే అపోజిషన్లు ఉంటే. ఏది ఏమైనా కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం మహేష్ సిద్ధాంత్ గారు, కొన్ని సంవత్సరాల నుంచి మహేష్ సిద్ధాంత్ గారు, స్వామీజీ మహేష్ సిద్ధాంత్ గారు, వారి బృందము, మా మాణిక్యరావు పంతులు కొడుకు రాజు, ఇంకా చాలామంది ఉన్నారు, పవన్ పంతులు ఉన్నాడు,
మా సంపత్ పంతులు అంటే ఈ గుడి మొదటి నుంచి పూజారులు రామస్వామి వాళ్ళ ఖాందాన్ అందరు కూడా వాళ్ళ కోడళ్ళు ఉన్నారు, చనిపోయారు వాళ్ళందరూ. వాళ్ళ మొత్తం మీద ఇది ఒక అదృష్టంగానే భావిస్తాను స్వామీజీ. నేనైతే చాలా ఒక నెల రోజుల నుంచే నాకు ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎన్ని పరిశ్రమల పైసలు దొరికినా దొరకకపోయినా మేము ఎప్పుడు కళ్యాణం వైభవంగా జరుపుకుంటున్నాం. ఈడైతే వైభవంగా జరుపుకుంటున్నాం. పైసలు దేవుడు ఎవరినో కొన్ని పంపిస్తాడు, నా దగ్గరికి వస్తాయి, ఖర్చు పెడుతూనే ఉంటా. ఇంటికేం తీసుకోపోను, చేతనైంది ఎవరైనా సాయం అడిగితే చేస్తా, కార్యక్రమాలు చేస్తా. మీరందరూ ఆనందిస్తారు కదా, ఇక్కడ ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. మీరందరూ ఈ కళ్యాణం సంగారెడ్డి మొత్తం ఈరోజు రామ్నగర్ రామ్ మందిర్ ఈరోజు కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ చూద్దామని కళ్యాణానికి వచ్చి ఇంత ఓపికతో కూర్చుంటారంటే ఆ స్వామి ఆశీర్వాదం కోసమే కదా మీరందరూ కూర్చునేది. తప్పకుండా స్వామి గారు ఆశీర్వాదం, ఇప్పుడు మన స్వామీజీ గారు ఆశీర్వాదిస్తారు. ముత్యాలు కూడా అందరికి అందాలని కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నా. ఒక చిన్న సూచన ఏంటంటే ఎవరు కూడా తొందరపడకండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక మీరెవరు ఇబ్బంది పడకుండా లైన్లో నిలబడ్డోళ్ళు కానీ కళ్యాణంలో కూర్చున్న వాళ్ళందరూ కానీ 2 లైన్లు పెట్టినా ఆ పక్క లైన్లకి అందరు వస్తే మీరు మహేష్ సిద్ధాంత్ గారు మీ అందరికీ మీరే కదా నేను ఇస్తే బాగుంటుంది అలాగ. అట్లా స్వామీజీ ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చేస్తారు తర్వాత అట్లా. అంటే ఇది కూడా స్వామీజీ ఆశీర్వాదమే కదా. అట్లా అమ్మ మీ అందరికీ మంచిగా జరుగుతుంది, నేను కూడా గ్యారంటీ ఇస్తున్నాను మీకు. ఓకే రైట్ స్వామీజీ గారు. మరి అమ్మ ఇప్పుడు మీరు అందరు ఇది తల్లమల అభిషేకం అయినాక ఇప్పుడు పక్క లైన్ ఉంది కదా, మీరు అటు నుంచి ఇట్లా రావచ్చు, ఇట్లా వచ్చి ఇట్లా రౌండ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఇట్లనే వెళ్ళిపోతారు, ఇబ్బంది ఏం లేదు. ఇక నో విఐపి దర్శన్, విఐపిలకు దర్శనం లేదు, భజన మందిరాలకు దర్శనాలు లేరే. మీ పెళ్ళాలు తల్లులను తీసుకురాకుండా చెప్తున్నా, అందరు లైన్లోనే చాలా క్లియర్గా చెప్తున్నా.